నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలో తహసీల్దార్ ముసుకు సమ్మక్కకు మండలంలోని దళిత క్రైస్తవ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. ఎస్సీ దళిత వర్గానికి చెందిన వారు క్రైస్తవ మతంలోనికి మారిన తర్వాత బీసీసీగా మార్చడం అన్యాయం జరుగుతుంది. వారి మూలాల ఆధారంగా తిరిగి ఎస్సీ హోదా కల్పించాలని వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తహసీల్దార్ ముసుకు సమ్మక్క గారికి దుగ్గొండి మండల క్రిస్టియన్ ఫెలోషిప్ వారు మెమోరాండం అందించిన తర్వాత ఈ సందర్భంలో పాస్టర్ రమేష్ మాట్లాడుతూ మత మార్పిడి జరిగినంత మాత్రాన కులపరమైన వివక్ష, సామాజిక వెనుకబాటు తొలగిపోదని అప్పటి కమిషనర్ రంగనాథ్ మిశ్రా 2007వ సంవత్సరంలో స్పష్టంగా ఈ విషయాన్ని గుర్తు చేశారు. ఆ కమిషన్ సిఫార్సుల మేరకు దళిత క్రైస్తవులను కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్. ఈ మధ్యలో మార్చి 24వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దళితులు క్రైస్తవులుగా మార్చడం ద్వారా వారి యొక్క రిజర్వేషన్ కోల్పోతారని, మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మరి ఎంఆర్ఓ గారికి తెలియజేస్తూ క్రైస్తవులుగా మారినా కూడా మాకు సంబంధించిన రిజర్వేషన్లను మాకు వర్తింపచేయాలని దుగ్గొండి మండల క్రైస్తవులు పాస్టర్ దుగ్గొండి మండల ఫెలోషిప్ అధ్యక్షుడు బి పరంజ్యోతి, సెక్రటరీ బి మురళీపాల్, ట్రెజరర్ రమేష్, వైస్ ప్రెసిడెంట్ వి భిక్షపతి, ఈసీ మెంబర్ కుమార్ పాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్న, ఈరోజు ఎంఆర్ఓ గారికి ఏ విషయంలో మీరు మెమోరాండం ఇచ్చారన్నా? నా పేరు పాస్టర్ రమేష్, నాది దుగ్గొండి మండల్. ఈరోజు మా యొక్క దుగ్గొండి మండల్ ఫెలోషిప్ అందరం కలిసి తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యలో మార్చి 24వ తారీఖు రోజున సుప్రీంకోర్టు నుండి వచ్చినటువంటి తీర్పు క్రైస్తవులుగా దళితులు క్రైస్తవులుగా మారడం ద్వారా వారి యొక్క రిజర్వేషన్ కోల్పోతారని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ యొక్క తీర్పును ఎంఆర్ఓ గారికి తెలియజేస్తూ మాకు ఆ దళితులు క్రైస్తవులుగా మారినా కూడా వారికి సంబంధించిన రిజర్వేషన్లు, వారికి సంబంధించిన గవర్నమెంట్ స్కీములు రావాలని ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా దుగ్గొండి మండలం నుంచి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గా మేము ఫెలోషిప్ కమిటీ వారిని కలవడం జరిగింది. అన్న, ఈరోజు ఎంఆర్ఓ గారికి ఏ విషయంలో మీరు మెమోరాండం ఇచ్చారన్నా? నా పేరు పాస్టర్ రమేష్, నాది దుగ్గొండి మండల్. ఈరోజు మా యొక్క దుగ్గొండి మండల్ ఫెలోషిప్ అందరం కలిసి తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యలో మార్చి 24వ తారీఖు రోజున సుప్రీంకోర్టు నుండి వచ్చినటువంటి తీర్పు దళితులు క్రైస్తవులుగా మారడం ద్వారా వారి యొక్క రిజర్వేషన్ కోల్పోతారని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ యొక్క తీర్పును ఎంఆర్ఓ గారికి తెలియజేస్తూ మాకు ఆ దళితులు క్రైస్తవులుగా మారినా కూడా వారికి సంబంధించిన రిజర్వేషన్లు, వారికి సంబంధించిన గవర్నమెంట్ స్కీములు రావాలని ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా దుగ్గొండి మండలం నుంచి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గా మేము ఫెలోషిప్ కమిటీ వారిని కలవడం జరిగింది.